ద క్యాపిటల్ సిటీ ఆఫ్ పాండ్యా కింగ్డమ్. పాండ్యా రాజుల యొక్క క్యాపిటల్ సిటీ ఇదనమాట. ఇది ఒకసారి చూడండి. పాండ్యా సార్ హీర్ అనమాట. చరాస్ ఇక్కడ ఉంటారు, పాండ్యులు ఇక్కడ ఉంటారు, చోళాస్ ఈ ఏరియాలో ఉంటారనమాట, చోళాస్. సో క్యాపిటల్ వాళ్ళ రాజధాని ఏంటి అని అంటే మదురై. ఏంటి? మదురై. ఇది వచ్చేసి ఇన్లాండ్ క్యాపిటల్ అనమాట. కానీ ఇక్కడ ఇంకో క్యాపిటల్ అని ఉంటుంది, ఆ పేరు ఏంటి అని అంటే కరకాయ్. కరకాయ్ అనమాట వాళ్ళ క్యాపిటల్ సిటీ. ఇది సీ దగ్గర సీ పోర్ట్ సిటీ, ఇది ఇన్లాండ్ పోర్ట్ సిటీ అనమాట. ఇన్ విచ్ లాంగ్వేజ్ డిడ్ బుద్ధ ప్రీచ్? అంటే బుద్ధుడు తన జ్ఞానోదయం పొందిన తర్వాత ఏ భాషలో ప్రచారం చేశాడనమాట, బోధన చేశాడు. అది ఒకసారి చూడండి అమ్మ. పాలి. ఏంటి అని అంటే పాలి. నెక్స్ట్, జైనిజం బిలీవ్స్ 24 తీర్థంకరాస్, లాస్ట్ వాజ్ మహావీర, హూ వాజ్ ఫస్ట్? ఇది ఒకసారి చూడండి అమ్మ, చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం జైనిజం మతానికి సంబంధించిన 24 ఒక్కొక్క ప్రచారకుడిని, ప్రచారకుడు కాదు, ప్రబోధకుడిని తీర్థంకరాస్ అని పిలుస్తారు. అందులో ఫస్ట్ ఎవరు అని అంటే ఆదినాథ్. ఎవరు అని అంటే ఆదినాథ్ అనమాట. ఈ ఆదినాథ్కి ఇంకో పేరు ఏంటంటే ఈ రిషభదేవ్ అనమాట. ఈ రెండు వేరు ఉండాలి, ఒకే ఆప్షన్లో రాశారు. సో రిషభనాథ్ ఆర్ ఆదినాథ్. ఈయన వచ్చేసేసి ఫస్ట్ తీర్థంకరాస్. లాస్ట్ తీర్థంకర ఎవరు అని అంటే మహావీర అనమాట, 24th తీర్థంకర. ఈ వాసు పూజ అండ్ పార్శ్వనాథ్ వచ్చేసేసి ఎవరు అంటే ఈయన వచ్చేసి 12th తీర్థంకర అండ్ పార్శ్వనాథ్ వచ్చేసేసి 23rd తీర్థంకర అనమాట, 23rd తీర్థంకరం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు త్రిరత్న ఆఫ్ జైనిజం? జైనిజానికి ప్రబోధన చేసేటప్పుడు, ప్రచారం చేసేటప్పుడు 3 రత్నాస్ అనమాట, 3 బోధాలు బోధించేవాడు అనమాట, 3 ప్రిన్సిపల్స్ బోధించేవాళ్ళు అనమాట. ఏంటంటే రైట్ టు వార్షిప్, రైట్ టు ఫెయిత్ అండ్ రైట్ టు నాలెడ్జ్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇవి. ఈ 3 అనేది చాలా చాలా జైనిజానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కాదనమాట. నెక్స్ట్, అవుట్ సైడ్ ఆఫ్ బుద్ధ, అవుట్ సైడ్ ఇండియా బుద్ధిజం వాజ్ ఫస్ట్ యాక్సెప్టెడ్ ఇన్. ఈవెన్ ప్రీవియస్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అశోకన్ టైంలో తన కుమార్తె అయినటువంటి సంఘమిత్ర అండ్ కుమారుడైనటువంటి అతని పేరు ఏదో ఉంది, మిత్రపాలనో ఏదో, వాళ్ళిద్దరినీ తిరిగి మీరు సీలోనికి వెళ్ళండి, శ్రీలంకకి బుద్ధిజం స్ప్రెడ్ చేయమని పంపించండి అనమాట. సో ఫస్ట్ యాక్సెప్టెడ్ బుద్ధిజం అవుట్ సైడ్ ఇండియా ఏంటి అని అంటే శ్రీలంక అనమాట. నెక్స్ట్, ద ఓల్డెస్ట్ డెస్ఫర్డ్ స్క్రిప్ట్ ఇన్ ఇండియా. అంటే డెస్ఫర్డ్ అంటే ఏంటమ్మా, ఇదిగో ఇలాంటి స్క్రిప్ట్ని ఓకే ఇది ఈ లెటర్ ఇది అని చెప్పి మన భాషల్లో అనువదించటం అనమాట. అలా పాత లిపిని అనువదించింది, ఓల్డెస్ట్ స్క్రిప్ట్ని అనువదించింది ఎవరు, లిపి ఏంటి, ఏ స్క్రిప్ట్ని అనువాదించారు అనే దాన్ని ఏంటి అని అంటే ఇది ఒకసారి చూడండి అమ్మ. బ్రహ్మి స్క్రిప్ట్. ఇది వచ్చేసి 400 BCలో వాడేవాళ్ళు. ఆ స్క్రిప్ట్ని, ఈ భాషని అనువాదించి మనకు కావాల్సిన దాంట్లో రాయటం జరిగిందనమాట, ఓల్డెస్ట్ అనమాట అది. నెక్స్ట్, ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. ఇది కూడా చూడండి అమ్మ. మౌర్య ఎంపైర్ ఎవరు అని అంటే చంద్రగుప్తుడు. ఇతని కొడుకు ఎవరు అని అంటే బిందుసారుడు. ఈ బిందుసారుడు కొడుకు వచ్చేసేసి అశోక అనమాట, అశోక ద గ్రేట్. ఈయన టైంలోనే ఆల్మోస్ట్ ఇండియా మొత్తం ఎక్సెప్ట్ సౌత్ ఇండియా మొత్తం ఒక ఆధీనంలోకి, ఒక సామ్రాజ్యం కిందకి రావటం జరిగిందనమాట. సో ఫౌండర్ ఎవరు అని అంటే చంద్రగుప్తుడు. అరౌండ్ 322 BC ఆ టైంలో స్టార్ట్ చేసినారనమాట. నెక్స్ట్, క్యాపిటల్ ఆఫ్ కనిష్క సామ్రాజ్యం యొక్క క్యాపిటల్ ఏంటి? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ కనిష్క సామ్రాజ్యం ఎప్పుడు అని అంటే 780 శతాబ్దం నుంచి ఆఫ్టర్ డెత్, AD కానీ లేకపోతే AC, ఈ టైంలో స్టార్ట్ అయ్యి 1120 సంవత్సరం దాకా ఉందన్నమాట. సో ఈ సంవత్సరంలో కనిష్క సామ్రాజ్యం అనేది బాగా విస్తరించిందనమాట. ఆ టైంలో క్యాపిటల్స్ ఏంటి అని అంటే, ఇది ఇండియా అనుకోండి, జస్ట్ నేమ్స్ ఎక్కువ డ్రా చేస్తున్నాను. ఇది ఇండియా అనుకో, ఇది ఇండియాని తీసుకున్నప్పుడు ఇదంతా ప్రజెంట్ పాకిస్తాన్ కదా, లాహోర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో లాహోర్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఈ ఏరియా మొత్తం కనిష్క సామ్రాజ్యం అనమాట. సో లాహోర్ అనేది అతని క్యాపిటల్గా రాజధానిగా తీసుకుంటాం జరిగిందనమాట. తర్వాత వచ్చేసి ఒకసారి మథుర కూడా క్యాపిటల్గా చేసుకున్నారు, మథుర. హూ ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ ఫస్ట్ గ్రేట్ యునైటెడ్ ఎంపైర్? ఎవరమ్మా? ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం, 2 బీట్స్ బ్యాకే మనకి
గ్రేట్ యునైటెడ్ ఎంపైర్ అంటే ఏంటి, భారతదేశాన్ని మొత్తం ఈ పార్ట్ మొత్తం ఈ పార్ట్ ఇది మొత్తం ఒక ఐక్యంలాగా ఫస్ట్ టైం చేసింది ఎవరు అని అంటే ఎవరమ్మా, మౌర్యులు అనమాట. ఎవరి టైంలో అంటే చంద్రగుప్త, అశోకుని టైంలో చేయటం జరిగిందనమాట. నెక్స్ట్, వాట్ వాజ్ ద పీరియడ్ ఆఫ్ రీన్ ఆఫ్ ఎంపరర్ అశోక? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఎప్పుడో బీసీలో జరిగినాయి మనకి ఎగ్జాక్ట్ టైం తెలియకపోయినా కానీ జస్ట్ ఫర్ నేమ్స్ ఎక్కువ గుర్తుపెట్టుకోండి అమ్మ. 273 to 232 BC. ఇదేంటి, ఇది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, ఇది ఎక్కువ ఇది తక్కువ ఉండాలి కదా అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసాము, గుర్తుపెట్టుకోండి. సో 273 BC టు పూర్వకాలము టు 232 పూర్వకాలం అనమాట. ఇది 32 కానీ లేకపోతే 36 కానీ చెప్తూ ఉంటారు. ద క్యాపిటల్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఈ బిట్స్ అన్నీ ఏంటి అని అంటే ఇప్పటి వరకు మనం అన్నీ ఏవేవి జీకే బిట్స్ ఉన్నాయో అన్ని బిట్స్ మిక్సప్ చేసి చెప్పామన్నమాట. కానీ ఇక్కడ నుంచి ఏ టాపిక్, సపోజ్ ఇప్పుడు మనకి హిస్టరీలో ఏవే బిట్స్ మిట్ అయినాయి, జాగ్రఫీలో, ఈవెన్ స్పోర్ట్స్లో, ఇంకా అవార్డ్స్లో ఏవే బిట్స్ మిస్ అయినాయో, ఎకానమీలో కానీ ఏవే బిట్స్ మిస్ అయినాయి అవన్నీ ఒక చోట చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, అందుకని చెప్పి ఇంతకు ముందు దాకా అయితే అన్ని బిట్స్ ఎన్విరాన్మెంట్, జాగ్రఫీ, పాలిటీ అన్నీ మిక్స్ అయిపోయి ఉండేవి. ఇక్కడ నుంచి మిస్ కాని బిట్లు మిస్ అయిన బిట్లు ఒక్కొక్క చాప్టర్లో నుంచి తీసుకుంటాం జరిగింది. అందుకే ఫస్ట్ హిస్టరీ వస్తాయి, తర్వాత జాగ్రఫీ, పాలిటీ, ఇట్లా బిట్స్ వస్తాయి. లాస్ట్లో అవార్డ్స్, స్పోర్ట్స్, ఇంకా తర్వాత మనకి ఇంకా ఏమేమి ఉన్నాయి, గేమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో ప్రైజెస్ కానీ తర్వాత డేస్ కానీ ఇవన్నీ లాస్ట్లో మనం కవర్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో శాతవాహన డైనాసిటీ యొక్క రాజధాని ఏది? మనందరికీ బాలయ్య బాబు శాతకర్ణి సినిమా తీశాడు కదా, ఆ శాతకర్ణి సినిమా తీసినప్పుడు చూడండి అమ్మ, ఇది శాతవాహన డైనాసిటీ యొక్క సామ్రాజ్యం అనమాట. ఆ సామ్రాజ్యంలో 2 క్యాపిటల్స్ ఉండేవి అనమాట. ఆ 2 క్యాపిటల్స్ ఏంటి అని అంటే ఒకటి వచ్చేసి ప్రతిస్థన అని చెప్పి ఒకటి, ఇది వచ్చేసి ఇదిగో ఇక్కడ పైథాన్ అని రాశారు, ఇక్కడ గుర్తుంటే చూడండి పైథాన్, దానికి ఇంకో పేరు ఏంటి అని అంటే ప్రతిస్థాన. ఇది వచ్చేసి మహారాష్ట్రలో ఉందన్నమాట, మహారాష్ట్రలో ఉంది. ఇది ఒక క్యాపిటల్. ఇంకో క్యాపిటల్ వచ్చేసేసి శాతవాహన డైనాసిటీ ఇంకో క్యాపిటల్ వచ్చేసేసి అమరావతి అనమాట, అమరావతి. దీన్నే ఆ టైంలో ధరణి కోట అని చెప్పి పిలుస్తారనమాట, ధరణి కోట. ఈ 2 క్యాపిటల్స్ అనమాట. నెక్స్ట్, హూ ఫౌండెడ్ ద గుప్తా ఎంపైర్? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏపీపీఎస్సీ బిట్స్లో చాలా చోట్ల అడగటం జరిగింది. గుప్తా సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఇది ఒకసారి చూడండి, శ్రీగుప్త గుప్తుల కాలంలో శ్రీగుప్త అనేది ఫౌండ్ చేశాడు. ఆ తర్వాత వచ్చేసేసి సీక్వెన్స్ ఒకసారి చెప్తున్నాను చూడండి. తర్వాత చంద్రగుప్త 1 ఈయన ఫౌండ్ చేశాడు, ఈయన స్థాపించాడు. తర్వాత ఉన్న వాళ్ళు అతని తర్వాత రాజులు అనమాట. సో చంద్రగుప్త 1, తర్వాత వచ్చేసి 2 సముద్రగుప్త, నెక్స్ట్ 3 వచ్చేసి రామగుప్త, 4 వచ్చేసేసి చంద్రగుప్త 2. ఇతన్నే విక్రమాదిత్య అని చెప్పి కూడా అంటారు. మన ఫాహెన్ వచ్చేసేసి ఈయన టైంలో విజిట్ చేయటం జరిగింది. 5th వచ్చేసేసి కుమారగుప్త. ఈ సీక్వెన్స్ కూడా మనకు అడుగుతారనమాట. క్రోనాలజికల్ ఆర్డర్లో నియమించండి, రాయండి అని చెప్పి. ఈయన మొదట అయినా, ఈయన లాస్ట్ అయినా, ఇంకా కింద ఉన్నారు, అంత నాట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరు ఫౌండర్ అంటే శ్రీగుప్త. నెక్స్ట్, ద విక్రమ సమ్రాట్ ఈజ్ కౌంటెడ్ ఫ్రమ్, మనకి శకాయరా అని చెప్పి 78 AD నుంచి ఎట్లా స్టార్ట్ అవుతుందో క్రీస్తు శకం నుంచి, అదేవిధంగా విక్రమ సమ్రాట్, ఈ విక్రమ్ అనే ఒక కింగ్ అనమాట. ఈ సామ్రాట్ అంటే సాంస్క్రిట్లో ఇయర్ అనమాట, సాంస్క్రిట్లో ఇయర్. ఈ విక్రమ ఎవరు అని అంటే కింగ్డమ్ యొక్క విక్రమాదిత్య అనమాట, విక్రమాదిత్య. ఆయన కూడా ఒక ఎరలాగా క్యాలెండర్ లాగా పెట్టడం జరిగింది. అది ఎప్పుడు అని అంటే 57 or 58 BC అనమాట, 58 BC. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఈ 78 వచ్చేసేసి శకాయరా అంటారు, శకాయరా. ఇది పెట్టింది ఎవరు అని అంటే కనిష్క రూలర్స్. ద క్యాపిటల్ ఆఫ్ హర్షవర్ధన,
క్యాపిటల్ ఆఫ్ హర్షవర్ధన. ఇది కూడా చూడండి, క్యాపిటల్ ఆఫ్ హర్షవర్ధన. హర్షవర్ధన టైంలో ఎవరు వచ్చారమ్మా మన ఇండియాకి? టూరిస్ట్ ట్రావెలర్, చైనీస్ ట్రావెలర్ హుయెన్ సాంగ్ వచ్చాడు కదా. సో ఆ టైంలో అరౌండ్ 600 AD ఈ టైంలో రావటం జరిగింది. సో ఆ టైంలో హర్షవర్ధన ఉన్నాడు, వర్ధన కింగ్డమ్. అతని పేరేంటి? హర్ష. అతని క్యాపిటల్ ఏంటి అంటే కానజ్ అనమాట, కానజ్. ఇది ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ సెట్స్ ఆఫ్ హిస్టారికల్ పర్సన్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? అంటే ఏంటి? చంద్రగుప్త మౌర్య ప్లస్ వాళ్ళ టైంలో ఎవరు వచ్చారు అని చెప్పి, ప్లస్ ఇక్కడ ఏంటి హిస్టారికల్ పర్సన్స్ ప్లస్ విజిటెడ్ పీపుల్ అనమాట. వాళ్ళ సామ్రాజ్యంలో విజిటెడ్ పర్సన్స్ అనమాట. సో చంద్రగుప్త మౌర్య టైంలో మెగస్తనీస్ అనే అతను రావటం జరిగిందనమాట. మెగస్తనీస్ ఎవరు పంపించారు? సెలికస్ నికేటర్ పంపించడం జరిగింది. సో ఇది కరెక్ట్. సో సరికాంది రాంగుగా ఉన్నది ఏంటి? హర్షవర్ధన టైంలో హుస్సేన్ సాంగ్ వచ్చాడు, ఇది కరెక్ట్. దేవరాయ 2లో నికోలా కాంటీ వచ్చాడు. దేవరాయ 1 టైంలో నికోలా కాంటీ వచ్చాడు. అశోకుడి టైంలో, అశోకుడిదేమో 300 BC. ఈ మార్కోపోలో ఇండియాకి వచ్చిందేమో అరౌండ్ 1300 అనమాట. సో ఇది నాట్ మ్యాచింగ్. సో డి ఈజ్ ద రాంగ్ అనమాట. సో హియర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ వాజ్ ఇన్ ఇండియా దట్ కాయిన్డ్ ద ఫ్రేజ్ ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ టు రిఫర్డ్ తెలుగు లాంగ్వేజ్. ఇది ఒకసారి చూడండి అమ్మా. అంటే ఏంటి అని అంటే మనకి ఈ నికోలా డి కాంటీ మనకి ఎప్పుడైతే కృష్ణదేవరాయ 1 టైంలో ఇక్కడికి రావటం జరిగాడో, మొత్తం ఆ టైంలో వచ్చేసేసి దేశం అంతా తిరిగి చివరికి ఈయన ఒక ఇటాలియన్ అనమాట. ఈయన తిరిగి మన కృష్ణదేవరాయల సామ్రాజ్యంలో ఎంటర్ అవ్వటం జరిగింది. ఎంటర్ అయ్యి మాట్లాడేటప్పుడు తెలుగు భాష విని వాటిలో కొన్ని లెటర్స్ చివరిలో ఏవేవి కొన్ని ఉంటాయో అవి ఆల్మోస్ట్ ఆ సౌండ్ ఇటాలియన్ లాంగ్వేజ్తో దగ్గరగా ఉన్నాయంట. అందుకని చెప్పి ఈ లాంగ్వేజ్ని ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ లాంగ్వేజ్గా పెట్టడం జరిగిందనమాట. ఇది ఏ లాంగ్వేజ్ అంటే తెలుగు లాంగ్వేజ్. ప్రొనౌన్సియేషన్ లాస్ట్లో ఒకే వాయిస్ ఉంటుందంట వర్డ్స్కి. అందుకని చెప్పి నికోలా డి కాంటీ అనేవి ఆయన ఇటాలియన్ కాబట్టి అబ్జర్వ్ చేసి చెప్పగలిగాడు అనమాట. సో ఆయన వచ్చేసి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ లాంగ్వేజ్గా చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ద సాంస్క్రిట్ పోయిట్ రాజశేఖర లివ్డ్ ఇన్ కోర్ట్ ఆఫ్ అంటే ఏంటి? ఎవరి ఆస్థాన కవులలో రాజశేఖర ఉన్నాడు అనమాట. ఇది వచ్చేసి చూడండి అమ్మా, ఎవరి ఆస్థాన కవి అని అంటే మహేంద్ర పాల 1 అనమాట. వీళ్ళు వచ్చేసి అరౌండ్ ఏ టైంలో నివసించారు అని అంటే 700 to 1100 CE. ఈ టైంలో వీళ్ళు కంట్రీని రూల్ చేశారనమాట. ఇదిగో ఈ పాలాస్ అనమాట. వీళ్ళు ఈ పాలాస్ అనమాట. ఈ రాజ్యంలో వీళ్ళు నివసించినప్పుడు వాళ్ళ కోర్టు పోయిట్ ఒక ఆయన ఉండేవాడంట. అతని పేరు రాజశేఖర. ఆయన వచ్చేసి మహేంద్ర పాల టైంలో నివసించేవాడు అనమాట. నెక్స్ట్, వాటపీ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్. వాటపీ అనేది ఏ రాజు యొక్క క్యాపిటల్, రాజధానిగా ఉండేదన్నమాట. ఇది వచ్చేసి చాళుక్య రాజు యొక్క క్యాపిటల్ అనమాట. చాళుక్య. వీళ్ళు ఎప్పుడు అని అంటే 543 to 745 AD ఈ టైంలో రూల్ చేసేవాళ్ళు. చాళుక్య యొక్క క్యాపిటల్ ఏంటి అని అంటే వాటపి. ఇది ప్రజెంట్ వచ్చేసేసి కర్ణాటకలో ఉంది. నెక్స్ట్, కృష్ణదేవరాయ వాజ్ కాంటెంపరరీ ఆఫ్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి అని అంటే కృష్ణదేవరాయ ఉన్న కాలంలో నార్త్ ఇండియాలో ఎవరు జీవించి ఉన్నారు? సమకాలీన పాలకుడు ఎవరు అని చెప్పి అనమాట. సో కృష్ణదేవరాయ ఇక్కడ ఉంటే అక్కడ ఎవరు ఉన్నారు అని అంటే ఇది ఒకసారి చూడండి అమ్మ. బాబర్ ఎవరు? 1500. ఈ కృష్ణదేవరాయ టైమింగ్ చూడండి ఒకసారి. కృష్ణదేవరాయ టైమింగ్ వచ్చేసేసి 1509 to 1529 ADలో రూల్ చేశాడు. సో బాబర్ కూడా ఆ టైంలో 1526 to 30 ఈ టైంలో ఉన్నాడనమాట. ఈ టైం కృష్ణదేవరాయలు ఎవరి సమకాలీనుడు అంటే బాబర్. వేర్ వాజ్ ద ఆది శంకరాచార్య బార్న్. ఆది శంకరాచార్య తెలుసు కదమ్మా,
అద్వైత వేదాంతాన్ని తీసుకొని వచ్చాడనమాట. ఈ అద్వైత వేదాంత అంటే ఏంటి అంటే, అద్వైత అంటే రెండుగా ఉండదన్నమాట. అంటే ఒకటే దేవుడు ఉండాలి అని చెప్పి తీసుకొని రావటం జరిగింది. ఈయన చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన హిందూయిజానికి సంబంధించిన ఆయన అనమాట. ఆయన ప్రతిపాదించింది ఏంటంటే అద్వైత సిద్ధాంత అనమాట. ఈయన వచ్చేసి కేరళకి చెందినవాడు అనమాట. నెక్స్ట్ ద ఆథర్ ఆఫ్ రామచరితమానస్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రామచరితమానస్ ఎవరు రాశారు? రామచరితమానస్ ఎవరు రాశారు అని అంటే, ఇది వచ్చేసి తులసీదాస్. ఎవరి టైంలో రాశారు అని అంటే, ఆ టైంలో అక్బర్ ఇండియాని, భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. తులసీదాస్ రామచరితమానస్ని రాశాడు. ప్లస్ ఆ టైం ఎవరు సమకాలికుడు అని అంటే అక్బర్ అనమాట. ఎవరు సమకాలికుడు? అక్బర్. నెక్స్ట్ ద ఫౌండర్ ఆఫ్ ఇస్లాం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫౌండర్ ఆఫ్ ఇస్లాం మన ముస్లిం వాళ్ళందరికీ రిలీజియస్ హెడ్ ఏంటి అని అంటే సౌదీ అరేబియా అనుకుంటే ఇక్కడ మక్కా, ఇక్కడ మెదీనా ఇవి ఉంటాయి. ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి జెరూసలేము, ఇండియాకి వారణాసి, హిందూస్కి వారణాసి, ఎట్లాగో మక్కా, మెదీనా అనేవి ముస్లిమ్స్కి చాలా పవిత్రమైన ప్లేసెస్ అనమాట. సో ఈ ప్లేసెస్లో ఒక ఆయన అరౌండ్ ఏ టైంలో అని అంటే 570 CE 570 CE అని అంటే కామన్ ఎరా శతాబ్దంలో క్రీస్తు శకంలో అతను పుట్టాడు. అతను ఎవరు అని అంటే ప్రాఫెట్ మహమ్మద్ అనమాట. ఆయన పుట్టి ఇస్లాంని స్థాపించాడు. ఇస్లాం స్థాపించేసేసి ప్రపంచాన్ని మొత్తానికి స్ప్రెడ్ చేశాడు అనమాట. ఆ తర్వాతే ఇప్పుడు ముస్లిమ్స్ వీళ్ళందరూ ఉండటం జరిగిందనమాట. సో క్రిస్టియానిటీకి హిందూకి రాముడు, క్రిస్టియానిటీకి జీసస్ క్రైస్ట్, ప్లస్ సో ముస్లిమ్స్కి ప్రాఫెట్ మహమ్మద్, ప్రాఫెట్ మహమ్మద్ అలా అనమాట. ఈయన పెద్ద సిద్ధాంతం ఏంటి అని అంటే, దేవుడు అనేవాడు ఒక రూపంలో ఉండడు, అనేక రూపాల్లో ఉంటాడు. సో ఒక రూపం అనేది ఉండదు, అనేక రూపాల్లో ఉంటాడు. ఏ రూపం అనేది మనం చెప్పలేము. అందువల్లనే మీరు ఏ మసీదుకి కానీ ఎక్కడికైనా వెళ్ళినా కానీ మసీదులో కానీ ఒక్క ఫోటో కూడా ఉండదన్నమాట. ఎందుకంటే దేవుడికి ఒక రూపం అనేది ఉండదన్నమాట. అది ఆయన ఫాలో అవుతాడు అనమాట. అందుకే మనకి ఎక్కడ ముస్లిం ప్రాఫెట్ మహమ్మద్ అని ఇట్లా ఎక్కడ ఒక ఫోటో కూడా దేవుడు ఇతను అని ఉండదన్నమాట. హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం ఇన్వేడర్ ఇన్ ఇండియా, ఇది కూడా చూడండి అమ్మ. ముస్లిం ఇన్వేడర్, ఫౌండర్ ఆఫ్ ముస్లిం రూల్ వేర్. మళ్ళీ ఈయన వచ్చేసి ఫస్ట్ ముస్లిం మన ఇండియా మీద దాడి చేసిన పర్సన్ ఎవరన్నమాట? మహమ్మద్ కాసిం 712 AD అనమాట. 712 AD. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. నెక్స్ట్ హూ వాజ్ ద క్వింగ్ ఆఫ్ సింధ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ముస్లిం ఇన్వేజన్, ఇది చూడండి అమ్మ ఒకసారి. మీకు ఎప్పుడైతే 712లో మహమ్మద్ కాసిం ఎప్పుడైతే ఇన్వేట్ చేశాడో, ఢిల్లీ సుల్తాన్స్ కన్నా ముందు ఎప్పుడైతే ఇన్వేట్ చేసి దాడి చేశాడో, ఆ టైంలో సింధు రాష్ట్రానికి ఒక రాజు ఉండేవాడు. అతని పేరు ఏంటి అని అంటే రాజా దాహిర్ సేన్ అనమాట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇతని టైంలోనే ఈ మహమ్మద్ కాసిం అనే అతను ఇండియాకి దాడి చేయడానికి వచ్చాడు. నెక్స్ట్ ఫస్ట్ ముస్లిం రూలర్ ఆఫ్ ఇండియా, ఢిల్లీని ఇది ఢిల్లీ. ఓకే, ఫస్ట్ ముస్లిం రూలర్ ఆఫ్ ఢిల్లీ అనమాట. ముస్లిం రూలర్కి సంబంధించి మొదట ఢిల్లీని ఎవరు రూల్ చేశారు అని చెప్పి అని అంటే కుతుబుద్దీన్ ఐబక్ అరౌండ్ 1206 AD టు ఇతను వచ్చేసేసి 90 అనమాట. 1290 AD. ఇతను వచ్చేసేసి ఏంటి అని అంటే మనకి స్లేవ్ డైనాసిటీ, ఢిల్లీ సుల్తాన్లో ఫస్ట్ ఎవరు అని అంటే స్లేవ్ డైనాసిటీ స్టార్ట్ అయ్యింది కదా. సో అతనిలో మొదట ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. కుతుబ్ మినార్ కూడా ఇతనే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ డైనాసిటీ అండ్ దేర్ ఫౌండర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్, అంటే తప్పుగా సరైంది కనిపెట్టండి అని చెప్పి అడుగుతున్నారు. ఇది ఒకసారి చూడండి అమ్మ. స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, సయ్యద్ అండ్ లోడీ డైనాసిటీ. అంటే ఎవరు ఏ రాజ్యాన్ని స్థాపించారు, ఎవరు ఏ రాజ్యాన్ని స్థాపించారు అనేది ఈ మొత్తం ఢిల్లీ సుల్తానేట్స్. వీళ్ళెవరు? ఢిల్లీ సుల్తానేట్స్. వీళ్ళందరూ ఢిల్లీ సుల్తానేట్స్ అనమాట. వీటిలో ఫస్ట్ ఎవరు అని అంటే స్లేవ్ డైనాసిటీ. ఈ స్లేవ్ డైనాసిటీ ఫౌండర్ ఎవరు అని అంటే కుతుబుద్దీన్
ఐబక్. సో ఇది తప్పుగా మెన్షన్ చేయబడి ఉందన్నమాట. సో ఇది ఆన్సర్. స్లేవ్ డైనాసిటీ తర్వాత ఖిల్జీ డైనాసిటీ. ఖిల్జీ డైనాసిటీ స్థాపించింది ఎవరు అని అంటే జలాలుద్దీన్ ఖిల్జీ. తర్వాత వచ్చేసి తుగ్లక్ డైనాసిటీ, జియాదుద్దీన్ తుగ్లక్ అనే అతను స్థాపించాడు. తర్వాత సయ్యద్ డైనాసిటీ, కిజిర్ ఖాన్ అనే అతను స్టార్ట్ చేశాడు. లాస్ట్లో లోడీ డైనాసిటీ, బహులాల్ లోడీ అనే అతను స్థాపించాడు అనమాట. ఇవి మనకి ఏపీపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం రూలర్ హూ ఇంపోజ్డ్ జిజియా ట్యాక్స్ ఆన్ బ్రాహ్మణ్స్. అంటే ఏంటి అనంటే ఈ జిజియా ట్యాక్స్ అంటే ఏంటి అని అంటే మనకి వేదాస్ దగ్గర నుంచి మనకి ఆర్యులు అక్కడ నుంచి బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు టాప్ లెవెల్లో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ మీద ఏమీ ట్యాక్స్లు అనేవి వేసేవాళ్ళు కాదు. వాళ్ళ కాకుండా మిగతా అన్ని క్యాస్ట్ల మీద ట్యాక్స్లు అనేవాళ్ళు వేసేవాళ్ళు. కానీ ఈ ముస్లిమ్స్ వచ్చిన తర్వాత కూడా బ్రాహ్మణ్స్ మీద ట్యాక్స్ వేసేవాళ్ళు కాదనమాట. కానీ ఒక అతను వచ్చేసి వాళ్ళ మీద మీరు నాట్ ఎక్సెప్షన్ టు అదర్ క్యాస్ట్ పీపుల్, సో మీ మీద కూడా మేము ట్యాక్స్ కలెక్ట్ చేస్తాము అని చెప్పి ముస్లిమ్స్ కాకుండా వేరే వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తారనమాట. వాళ్ళ వేసినప్పుడు బ్రాహ్మణస్ మీద కూడా వేస్తారనమాట. అందుకనే బ్రాహ్మణుల మీద కూడా జిజియా ట్యాక్స్ కలెక్ట్ చేసింది ఎవరు అని అంటే ఇది ఒకసారి చూడండి అమ్మ. ఇతని పేరు వచ్చేసి ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ ఇతను అనమాట, ఫిరోజ్ షా తుగ్లక్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫిరోజ్ షా తుగ్లక్ ఏ సంవత్సరం అంటే 1951 టు 1388 ఈ టైంలో ఇతను రూల్ చేశాడు. అతను పరిపాలించిన టైంలో బ్రాహ్మిన్స్ మీద కూడా జిజియా ట్యాక్స్ అనేది వేశారు. ఈ జిజియా ట్యాక్స్ జనరల్గా నాన్ ముస్లిమ్స్ మీద వేస్తారు, ముస్లిమ్స్ కాని వాళ్ళ మీద వేస్తారు. బ్రాహ్మణులు ఎక్సెప్షన్గా ఉన్నారు అప్పుడు దాకా, కానీ ఈయన వచ్చేసి వాళ్ళ మీద కూడా వేయటం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ జిజియా ట్యాక్స్ని ఎప్పుడైతే ఈ ఫిరోజ్ షా తుగ్లక్ ఇంప్లిమెంట్ చేశాడో, బ్రాహ్మణ్స్ మీద వేశాడో, తిరిగి అక్బర్ వచ్చినప్పుడు ఈ జిజియా ట్యాక్స్ బ్రాహ్మణ్స్ మీద తీసేశాడు అనమాట. ట్యాక్స్ వాళ్ళ మీద వేయలేదు. కానీ తిరిగి మళ్ళీ ఈయన తర్వాత వచ్చిన ఔరంగజేబు మళ్ళీ తిరిగి బ్రాహ్మణ్స్ మీద వేశాడనమాట. సో ఈయన ఫస్ట్ పెట్టాడు, ఈయన తీసేశాడు, మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని అంటే ఔరంగజేబ్. నెక్స్ట్, హూ చేంజ్డ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ టు దౌలతాబాద్. ఇది కూడా చూడండి అమ్మా మనకి. ఫిరోజ్ షా తుగ్లక్, ఇల్తుట్మిష్, అల్దమన్, మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1327 సంవత్సరంలో ఢిల్లీ టు దౌలతాబాద్ మార్చాడు అనమాట. ఎందుకనంటే సదర్న్ ఇండియన్ కూడా కంట్రోల్ చేద్దామని చెప్పి మార్చాడు. కానీ చివరికి సదర్న్ ఇండియన్ కంట్రోల్ చేయలేటం కాకుండా నార్త్ ఇండియా మీద కూడా కంట్రోల్ పోగొట్టడంతో మళ్ళీ తిరిగి వెళ్ళిపోవటం జరిగిందనమాట మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్, కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్. ఆంధ్రప్రదేశ్ యొక్క సముద్ర తీరం ఎంత? సముద్ర తీరం ఎంత? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇగో ఈ స్టేట్స్ అన్నీ హైయెస్ట్ ఏమో దీనికి ఉంది, సెకండ్ ఏమో దీనికి అనమాట. సో ఇక్కడ నుంచి ఈ స్టేట్స్ అన్నీ సముద్ర తీరం ఉన్నాయన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క సముద్ర తీరం ఎంత అని అంటే 975 కిలోమీటర్స్. నెక్స్ట్, హూ ఫౌండెడ్ ద విజయనగర ఎంపైర్. విజయనగర ఎంపైర్ మనందరికీ కృష్ణదేవరాయ అని చెప్పి అంటారు. కానీ ఆయన తర్వాత వచ్చిన ఆయన అనమాట. ఫస్ట్ సంగమ డైనాసిటీ ఫస్ట్ పెట్టింది ఎవరు అని అంటే హరిహర్ రాయలు అండ్ బుక్కరాయలు. వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళే మనకి దేవరాయ 1 అని చెప్పి కృష్ణదేవరాయ ఇట్లా ఉంటారనమాట. హరికర అండ్ బుక్కరాయలు వీళ్ళు ఫౌండర్స్ ఆఫ్ విజయనగర కింగ్డమ్. ఈ రామరాయ అని అట్లా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్. ఇది ఒక్కసారి చూడండి అమ్మ. రైల్వే మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి మనకి ఇదర్ చక్రాలు ఒకసారి తయారు చేస్తారు, బాక్సులు ఒకసారి తయారు చేస్తారు, ఇంకా గాన్లు మన ట్రాక్లు ఒకసారి తయారు చేస్తారు. ఇలా ప్రతిదానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్లేస్ అనేది ఉందన్నమాట. మనకి చెన్నైలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది చెన్నైలో. అది వచ్చేసి ఏం చేస్తారు అంటే మనకి బాక్సులు నీట్గా తయారు చేయటం జరుగుతుందన్నమాట, రైలు పెట్టెలు. సో వాటికి సంబంధం లేని ఒక ప్లేస్ ఏంటి అంటే వీటిలో చూడండి అమ్మ ఒకసారి. వారణాసి దగ్గర డీజిల్ ఇంజిన్స్ తయారు చేస్తారనమాట. డీజిల్ ఇంజిన్స్ తయారు చేస్తారు వారణాసి దగ్గర. తర్వాత పెరంబూర్, ఇది యూపీ ఉంది. పెరంబూర్ అంటే చెన్నై దగ్గర. దీంట్లో వచ్చేసి రైలు కోచెస్, రైలు పెట్టెలు తయారు చేస్తారు. తర్వాత కపూర్తల, ఇది వచ్చేసి పంజాబ్లో ఉంది. ఇక్కడ కూడా
రైలు కోచెస్ అనేవి తయారు చేస్తారు. సో లూధియానా రైలు కోచ్కి సంబంధం లేనిదన్నమాట. సో ఇది ఆన్సర్. నెక్స్ట్, హూ రోట్ ఐన్ ఈ అక్బర్? ఇది కూడా బుక్ చూడండి అమ్మా. ఈయన వచ్చేసి అబుల్ ఫజల్ రాశారు. అక్బర్కి 9 మంది కోర్టు ఆస్థాన కవులు ఉంటారు కదా, వాటిలో ఒక ఆయన ఎవరు అంటే 9 జ్యూయల్స్లో ఒక ఆయన ఎవరు అంటే అబుల్ ఫజల్ అనమాట. ఈయన ఐన్ ఈ అక్బరీ అని చెప్పి బుక్ రాశాడు. ఇది వచ్చేసి అక్బరీ దాని యొక్క రాజ్యం యొక్క పాలన గురించి వివరించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, హూ ఆఫ్ దీస్ వాజ్ నాట్ పర్సనేజెస్ ఆఫ్ అక్బర్ కోర్ట్? అంటే అక్బర్ కోర్టులో ఉన్న 9 మంది నవరత్నాల్లో వీళ్ళల్లో ఎవరు లేనివారు అనమాట. రాజా తోడర్మల్, అబుల్ ఫజల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, తాన్సేన్ అండ్ అమీర్ ఖుస్రో. సో చూడండి అమ్మ, రాజా తోడర్మల్ ఉంటాడు, అబుల్ ఫజల్ ఉంటాడు అండ్ తాన్సేన్ కూడా ఉంటాడనమాట. మియాన్ తాన్సేన్ వచ్చేసి ఈయన ఒక మ్యూజిషియన్, అక్బర్ కోర్ట్లో పాటలు పాడుతూ మ్యూజిషియన్ ఒక ఆయన ఉంటాడనమాట, ఆయన మ్యూజిషియన్. తర్వాత అబుల్ ఫజల్ ఏమో స్కాలర్ అండ్ స్టేట్స్మెన్, అంటే పుస్తకాలు ఇటు రాస్తూ ఉంటాడు. అండ్ రాజా తోడర్మాల్ వచ్చేసి ఫైనాన్స్ మినిస్టర్ అనమాట, ఫైనాన్స్ మినిస్టర్. ఈ అమీర్ ఖుస్రో వచ్చేసి ఖిల్జీ సుల్తానేట్ టైంలో ఉంటాడనమాట, సుల్తానేట్ టైంలో ఉంటారు. అంటే మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ ఆ టైంలో ఉండటం జరుగుతుందన్నమాట. సో అక్బర్ కోర్టులో లేని వారు ఎవరు అని అంటే అమీర్ ఖుస్రో, ఉన్నవారు ఎవరు అంటే పై 3 అనమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ రికార్డెడ్ వివిడ్ పిక్చర్ ఆఫ్ జహంగీర్ పర్సనాలిటీ అండ్ మోడ్ ఆఫ్ ఫంక్షనింగ్? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి అని అంటే జహంగీర్ ఎలాంటి వాడు, అతను ఎలా పరిపాలించేవాడు, తన కోర్టులోకి అంటే తన రాజ్యంలోకి వచ్చిన తప్పులు చేసి ఎవరన్నా వస్తే తను ఎలా రిజాల్వ్ చేసేవాడు అనే దాని మీద ఒక ఇంగ్లీష్ ట్రావెలర్ ఒక ఆయన వచ్చి అక్కడ కూర్చుని అవి మొత్తం చూశాడంట. సో జహంగీరు యొక్క జీవిత చరిత్ర ఈ విధంగా ఉంది, కోర్టు పాలన, రాజ్య పాలన ఈ విధంగా ఉందని చెప్పి ఒక ఆయన రాయటం జరిగిందంట. ఆ ఆయన ఎవరు అని అంటే 1613 అనమాట, సర్ థామస్ రాయ్. 1615 సంవత్సరంలో ఈయన వచ్చేసి ఇండియాకి రావటం జరిగింది. ఇంకా ఇక్కడ రాశారు చూడండి అమ్మ, సర్ థామస్ రాయ్ అంబాసిడర్ టు ద కోర్ట్ ఆఫ్ జహంగీర్ ఎట్ ద టైమ్ ఆఫ్ 1615 to 1618. ఈ విధంగా ఈయన 3 సంవత్సరాలు ఉండి అంబాసిడర్గా వచ్చి ఆ జహంగీర్ పాలన గురించి ఒక పుస్తకం రాయటం జరిగిందనమాట. ఇదిగో ఈయన జహంగీరు ఇక్కడ ఎక్కడో కూర్చుని ఉంటాడు పాపం, ఆయన ఎవరో థామస్ రాయ్. ఈ విధంగా చేస్తున్నారని వీళ్ళందరికీ రాజ్యం ఈ విధంగా చేస్తున్నారని చెప్పి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారని ఆయన చూసి బుక్ రాశాడంట. ఓకే, నెక్స్ట్, ఇన్ హూజ్ రూల్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రాండ్ ట్రంక్ రోడ్ స్టార్టెడ్? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జీటీ రోడ్ అంటారు, జీటీ రోడ్. మనకి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ అని కూడా ఉంటుంది ట్రైన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్ వచ్చేసి ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ నుంచి కోల్కతా నుంచి ఈవెన్ లాస్ట్ చిట్టగాంగ్ దాకా ఈ ఎక్స్టెండ్ చేశారనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇదిగో ఇలా 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 వెళ్ళి ఢిల్లీ, లాహోరు, కాబూల్, ఫైనల్గా ఇస్లామాబాద్ దగ్గర ఒక పెద్ద రోడ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఢిల్లీలో ఉంది ప్రజెంట్. ఇది కట్టించింది ఎవరు అని అంటే, ఈ రోడ్డు వేసింది ఎవరు అంటే షేర్షా సూరి.